అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ సంస్థలపై రెరా కొరడా జులిపించింది. కొనుగోలుదారులకు చెప్పిన సమయానికి ప్లాట్లు అప్పగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే విల్లాలు అమ్మిన మహా హోమ్స్ సంస్థకు జరిమానా విధించింది. దీన్ని కూడా 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. దీంతో పాటు తెల్లాపూర్లోని ఏలియన్స్ రియల్ ఎస్టేట్ సంస్థకు కూడా జరిమానా విధించింది. తమకు చెప్పిన సమయం కన్నా నిర్మాణం ఆలస్యం చేయడంతో పాటు ఉల్లంఘనలకు పాల్పడిందంటూ మహా హోమ్స్ సంస్థపై 13 మంది ప్లాట్లు కొనుగోలుదారులు రెరాకు ఫిర్యాదు చేశారు. పటాన్చెరువు మండలం ఇస్నాపూర్లో మహా హోమ్స్ ముత్యం బ్లాక్ లో కొందరు ప్లాట్లు కొనుగోలు చేశారు. 2021 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ఇవ్వాల్సి ఉండగా 2022 ఏప్రిల్లో హెచ్ఎండిఏ అధికారులు ఆక్యుపెన్సీ పేపర్ ఇచ్చారని, ప్రాజెక్టు పూర్తయినట్లు ఇచ్చే పేపర్ మాత్రం ఇంకా ఇవ్వలేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమతి పొందిన ప్లాట్లకు నిర్మాణానికి మధ్య తేడా ఉందన్నారు. మంచినీటి కనెక్షన్లు నిర్మాణంలో భాగమే అని చెప్పి ఆ తరువాత అదనంగా 45,000 రూపాయల చొప్పున తీసుకున్నారని తెలిపారు. మరోవైపు తెల్లాపూర్లోని ఏలియన్స్ సంస్థపై కొనుగోలుదారుడు రెరాకు ఫిర్యాదు చేశారు. ఏలియన్స్ స్పేస్ స్టేషన్ పేరుతో నిర్మించబోయే అపార్ట్మెంట్లో 2012లో ప్లాట్లు కొనుగోలు చేశాడు. నిర్మాణం ఆలస్యమైందని, ఏలియన్స్ సంస్థ సూచన మేరకు మరో ప్లాట్ తీసుకునేందుకు సిద్ధమయ్యానని, అది కూడా ఆలస్యమైందని కొనుగోలుదారుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2017 డిసెంబర్ నాటికి తన ప్లాట్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా 5 ఏళ్లుగా పనులు కొనసాగుతున్నాయని తెలిపాడు. దీంతో ఏలియన్స్ స్పేస్ స్టేషన్ సంస్థపై రెరా యాక్షన్ తీసుకుంది. ప్లాట్ ను అప్పగించాల్సిన రోజు 2017 డిసెంబర్ నుంచి ఆదేశాలు వెలువడిన రోజు వరకు మధ్యలో కోవిడ్ కాలాన్ని మినహాయించి ఫిర్యాదుదారుడు చెల్లించిన సొమ్ముపై 10.95% వార్షిక వడ్డీని 45 రోజుల వ్యవధిలో చెల్లించాలని తీర్పునిచ్చింది. ఆక్యుపెన్సీ పేపర్ ఇచ్చే వరకు ఈ వడ్డీ కొనసాగుతుందని వెల్లడించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.